పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో సెక్యూరిటీ లోపం బయటపడింది. ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటున్న సూర్యప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో సూర్యప్రకాష్ తాను విజయనగరం జిల్లా ముడిదం ప్రాంతానికి చెందినవాడినని చెప్పుకున్నాడు. అతడు గత ఏడాది ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాయని, ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం డ్యూటీ నిమిత్తం వచ్చానని స్థానికులకు చెప్పాడు. అయితే సూర్యప్రకాష్ తన సొంత కారు విడిచి వేరే వాహనంలో విజయనగరం నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా విజయనగరం సరిహద్దులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సూర్యప్రకాష్ అంత ధైర్యంగా పవన్ పర్యటనకు రావడానికి స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ అతడికి సహకరించినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. సూర్యప్రకాష్ అతని వాహనాన్ని కూడా కానిస్టేబుల్ ఇంటి వద్ద విడిచిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకులు కొలతల విభాగంలో లైసెన్స్డ్ రిపేర్ గా పనిచేశాడు. అతడు నిజంగా ఐపీఎస్ అధికారా కాదా అనే వివరాలను విజయనగరం పోలీసులు పరిశీలిస్తున్నారు.